హాయ్ హలో నమస్తే నేను మీ మాధవ్ వెల్కమ్ టు హ్యూమన్ రైట్స్ వాయిస్ సామాన్యుడి స్వరం. సో ఈరోజు ఒక స్పెషల్ గెస్ట్తో వచ్చేసామండి. యాక్చువల్గా ఎవరికి పేరు ముందేనే ఒక అవార్డు కానీ వస్తే వాళ్ళకి గుర్తింపు వస్తుంది. కానీ ఒక అవార్డుకే ఒక ఉన్నతమైన హోదాని పెంచి ఒక అవార్డుకే గౌరవాన్ని పెంచిన వ్యక్తి మన చింతకింది మల్లేశం గారు. సో ఒక వినూత్నమైన పరికరాన్ని ఆవిష్కరించి అంటే ఒక ఆకలి అవసరం దేన్నైనా మనం సృష్టిస్తుంది అని నిరూపించారు. సో మల్లేశం గారు, వెల్కమ్ టు హ్యూమన్ రైట్స్ వాయిస్ సార్. నమస్కారం అండి. నమస్తే. ఇట్స్ ఏ హానర్ టు హ్యావ్ యూ హియర్ సార్. అంటే ఎన్నో ఇంటర్వ్యూస్ చేస్తుంటారు, బట్ రీసెంట్ గా అన్ని చూసిన తర్వాత ఇక్కడ మిమ్మల్ని మా హ్యూమన్ రైట్స్ వాయిస్ లో వీ హ్యావ్ లైక్ ఇట్స్ అ హానర్ ఫర్ అస్ అండ్ వెల్కమ్ టు ద షో సార్. యాక్చువల్ గా మనం చూస్తే ఫస్ట్ నుంచి కూడా వద్దాం జస్ట్ సో అంటే ఎక్కడో ఒక మారుమూల గ్రామం నుంచి ఎక్కడో ఉండి ఎక్కడో ఉన్న స్థాయి నుంచి ఇక్కడ ఒక ఉన్నతమైన స్థాయికి ఉండే జర్నీ గురించి ఒక మీ మాటలు వినాలని. తప్పకుండా అండి. యా, నాది వచ్చేసి ఉమ్మడి నల్గొండ జిల్లా, ఇప్పుడు యాదాద్రి జిల్లా, ఆలేరు మండలం. నా పూర్వం నేను పుట్టింది చారాజిపేట విలేజ్. అక్కడ నా పుట్టుక స్థానం అది. అయితే మా వృత్తిరీత్యా మేము మగ్గాలు వేసేవాళ్ళం. నేను కూడా అంటే ఎక్కువ చదువుకోలేదు, 6వ తరగతి చదువుకొని అక్కడ ఆపేసి ఆ తర్వాత మొగ్గ నేయడం మొదలు పెట్టాను. ఆ మొగ్గ నేయడం అంటే ఈ పోచంపల్లి చీరలు ఉంటాయి కదా, ఆ చీరలకు అడ్డంగా నేసే దారాలకు డిజైన్ రావాలంటే ఫస్ట్ ఒక దారాన్ని తీసుకొని అది 12.5 కిలోమీటర్ల పొడవు ఉన్న ఒక దారాన్ని తీసుకొని దాన్ని ఒక ఆసు అంటాం, మా నేత భాషలో దాన్ని ఆసు అంటాం. ముందు సైడ్ ఒక 40 పిన్నులు ఉంటాయి, వెనుక ఒక పిన్ ఉంటుంది. దాని చుట్టూ ఒక 9,000 సార్లు చుట్టాలి. దాని లెంత్ వచ్చేసి 4 ఫీట్ల దూరం ఉంటుంది అన్నమాట. అది ఆ 9,000 సార్లు ఒక చీర చుట్టడానికి ఎంతో కష్టమైన పని అన్నమాట. మళ్ళీ ముందు పిన్స్ ఉంటాయి, వాటికి ఒక్కొక్క పిన్నుకు 4 దారాలు 5 దారాలు ఇలా కౌంట్ చేసుకుంటూ 40 వరకు వెళ్ళాలి, మళ్ళీ రావాలి. ఏకాగ్రత కావాలి, శారీరక శ్రమ కావాలి. మనసు ఎక్కడికి వెళితే ఈ పిన్ను బదులు ఇంకో పిన్నికి వెళ్ళిపోతుంది. అప్పుడు ఆ దారం ఆ లేయర్ మొత్తం వేస్ట్ అవుతుంది అన్నమాట. అంత కేర్గా చేయవలసిన ఆ పని. తర్వాత దానికి రంగులు అప్లై చేసి మొగ్గం చేస్తే అక్కడ అందమైన డిజైన్స్ అన్ని వస్తుంటాయి అన్నమాట. ఆ పని చేయడానికి మా ఇంట్లో మా అమ్మాయి చేస్తుండేది. ఆమె అంటే ఆ పేరు లక్ష్మి. ఆమె పేరు మీద పెట్టినట్టున్నారు కదా? అవునండి. అయితే ఆమె ఆ పనిని కష్టపడి చేసేటప్పుడు అంటే చాలా ఇబ్బంది పడ్డప్పుడు ఇంకా ఈ వృత్తే వద్దు, వెళ్ళిపోయి వేరే పని చేసుకోండి, నేను చేయలేను అన్నప్పుడు అప్పుడు నాకు ఒక చిన్న ఆలోచన తగిలిందన్నమాట. ఏమని అంటే ఈ ఒక్క పని కోసమే వృత్తిని ఎందుకు మార్చుకోవాలి, అంతే కదా, దీనికి ఏదో ఒకటి కనిపెడితే స్వాస్థంగా ఉండొచ్చు కదా అనే ఆలోచన కలిగి దానికి ఒక యంత్రాన్ని చేయాలనే ఆలోచన కలిగి నేను ప్రయత్నం మొదలుపెట్టాను. కానీ ఈ ప్రయత్నంలో అడుగడుగున అన్ని అవమానాలు, మొత్తం అంతా నిరాశ నిస్పృహలు అన్ని దాటుకొని వచ్చిన్నారు మొత్తం. ఇవన్నీ అంటే నాకున్న పొజిషన్ ఏంటంటే మేము మొగ్గం చేసి ఆ చీరలు నేసిన తర్వాత వచ్చే డబ్బుతో బతకాలి. ఆ పరిస్థితి నుంచి వెళ్ళి ఒక యంత్రాన్ని కనిపెట్టడం అంటే అది ఒక మామూలు విషయం కాదు. అందులో నాకు బ్యాక్గ్రౌండ్ వచ్చేసి ఏం ఎడ్యుకేషన్, టెక్నికల్ ఎడ్యుకేషన్ లేదు. లేనప్పుడు ఒక మిషన్ చేస్తా అన్నప్పుడు ఎవ్వరు నమ్మరు. అంతే కదా. అరే మంచి చదువుకున్న వాళ్ళు, డిపార్ట్మెంట్ వాళ్ళు, చదువుకున్న వాళ్ళు ఎవరు చేయాలి, కొత్త యంత్రాన్ని కావాలంటే అది నువ్వు చేస్తా అంటే ఎట్లా ఇది అని చెప్పి కానీ నాకేంటంటే నా అవసరం, నాకు అది అవసరము. ఆ పనిని నేను కొద్దిగా చేయడం మొదలుపెట్టానమాట. అది చేసినప్పుడు నాకేమనిపించింది, దీన్ని ఒక 5 భాగాలుగా విభజించుకున్నాను. ఈ 5 భాగాల్లో ఒక్కొక్కటి భాగాన్ని పూర్తి చేసుకుంటే చేత్తో చేసే పని ఉండదు, ఇంకా ఆశయంత్రం వచ్చినట్టే అనిపించి ప్రయత్నం మొదలు పెట్టాను. అంటే నాకు ఏం తెలియదు కాబట్టి దానికి ఏం చేశానంటే చుట్టుపక్కల ఉన్న మిషనరీలు అన్నిటినీ బాగా గమనిస్తుండేది అనమాట. అవి ఏం పని చేస్తాయి, మెకానిజం ఏం పని చేస్తుంది, నాకు కావాల్సిన దానికి ఎట్లా పెట్టుకోవచ్చు అని చెప్పి ఆ పరిస్థితులన్నిటినీ గమనించుకుంటూ 1 సంవత్సర కాలానికి ఒక భాగం చేశాను. అంటే ఒక్కొక్క పార్ట్ని ఒక్కొక్క సంవత్సరం పాటు. అంటే మీ 10వ క్లాస్లో ఒక్కొక్క సబ్జెక్ట్ని కూడా ఒక్కొక్క సబ్జెక్ట్కి ఒక్కొక్క సంవత్సరం పెట్టుకున్నట్టుగా ఒక్కొక్క పార్ట్కి పెట్టుకున్నారు. అయితే ఫస్ట్ ఇదే అన్నమాట. అయితే
ఆ ఒక్క పాట అయిపోయింది. రెండోది అతి కష్టం మీద అయింది. ఇంకా అందరూ కూడా అరే మనకెందుకురా ఈ పని, ఎందుకు నువ్వు వదిలేసి వెళ్ళిపో, అది కాదు, ఒక్క 2 బాగా చేస్తానికి 2 సంవత్సరాలు పట్టింది, నువ్వు మిషన్ అంతా చేయాలంటే 10 ఏళ్ళు కావాలి, ముసలి అవుతావు, ఇంకా నువ్వు ఈ పని మానేసి వేరే పని చేసుకోండి. కానీ లేదు, సపోర్ట్ కూడా కంపల్సరీ కావాలి. అంటే ఎక్కడ ఏది లేకుండా ఒక 2 భాగాలు చేయగలిగాము, ఇంకా కొంచెం కష్టపడితే ఇంత 3 భాగాలు అవుతాయి అని చెప్పి అన్నాను. కానీ దానికి ఎవరు ఒప్పుకోలేదు. మా పరిస్థితి రాదంటే చేస్తే బతికే పరిస్థితి నుంచి ఏమైందంటే ఆ మొగ్గ నేయడం మానేసి ఆ టైం అంతా ఈ మిషన్ కోసం కేటాయించాడు. ఏదో చిన్న ఆలోచన రాగానే ఆ వర్క్ షాప్ పోవాలి, చేయించుకోవాలి, రావాలి, దీన్ని పెట్టాలి, అది మన ఐడియా వేరు, ప్రాక్టికల్ గా పెట్టినప్పుడు వేరు ఉంటుంది అనమాట. అది కుదరపోయేది. రకరకాల వస్తువులు తేవడము, డబ్బులు వేస్ట్ అవ్వడం, టైం వేస్ట్ అవ్వడం, ఇక్కడ ఇంట్లో పని కాకపోవడం, దీంతో మా పేరెంట్స్ కూడా బాగా విరక్తి చెంది వద్దులను మానేసుకో అని చెప్పేసి. కానీ ఇప్పుడు మీరు అన్నట్టు రెక్కాడితే కానీ డొక్కాడితే అంటున్నారు. కానీ ఇప్పుడు ఇవన్నీ కూడా ఈ ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్స్ లో ఇవన్నీ కూడా ఎక్స్పెరిమెంట్స్ చేయాలంటే డబ్బులు కావాలి కంపల్సరీ. సో ఈ ఫినాన్షియల్ సపోర్ట్ అనేది ఎట్లా వచ్చేది? ఏం లేదు, అంటే ఎక్కడ నా చేతిలో కొన్ని, అంటే మీరు చేసుకున్న పనిని, నా పనిని దానికి కేటాయించడం, ఇంకో దగ్గర నా చుట్టుపక్కల వాళ్ళ దగ్గర వాళ్ళు అడుక్కోవడం, ఇది అయిపోతుంది అట్లా కొన్ని బాకీలు చేయడం జరిగింది. బాకీలు చేసినప్పుడు వాళ్ళు తిరిగి అడిగినప్పుడు మా ఇంట్లో విసుగు చెందడము, అరే ఎందుకు మనకెందుకు ఈ బాధ అని చెప్పేసి అట్లా చాలా ఎదుర్కొన్నాను. తర్వాత ఇంకా వీడు ఇట్లా ఇంటలేడు అని చెప్పేసి పెళ్లి చేశారు. పెళ్లి చేసిన తర్వాత నా మానుకుంటున్నామని, పెళ్ళైన తర్వాత కూడా 1 సంవత్సరం మానుకున్నా, మళ్ళీ మొదలుపెట్టి మళ్ళీ ప్రయత్నం చేశాను. అట్లా ఒక 2 భాగాల దాకా అయిపోయినాయి. ఇంకా అక్కడ నేను నా ఊళ్ళో ఉంటే చేసే పరిస్థితి లేదు, ఎందుకంటే పెళ్లి కాక ముందుకు మా తల్లిదండ్రులు మాత్రమే తిట్టేది. ఆ పెళ్ళైన తర్వాత మా అత్తగారు తిట్టడము, వీళ్ళు ఇట్లా ఉండే, అంటే ఇండైరెక్ట్ మాటలు మనసు బాగా గాయపరుస్తాయి. అంతే కదా, దెబ్బ కొడితే మానిపోతాయి కానీ మనసు కొడితే మానిపోయి, అట్లా కొంచెం ఇండైరెక్ట్ గా మాటలు అంతా విసుగుంది. అక్కడ ఉంటే కాదని చెప్పేసి హైదరాబాద్కి వచ్చిన చెప్పకుండా వచ్చి మా ఫ్రెండ్ దగ్గర ఉండి నేను ఇట్లా ఎవరు పని చూపించాలంటే వాళ్ళు హౌస్ వైరింగ్ పని చూపించాడు, దాంతో చేసుకుని వెళ్ళాను. ఒక 3 నెలల తర్వాత మళ్ళీ ఇంటికి వెళ్ళాను. ఇంటికి వెళ్ళి అక్కడ నేను చేసిన ఎంతవరకు అవుతుందో దాన్ని అంతా తీసుకురావడానికి అంతా ప్యాక్ చేసుకున్నాను. అలా మన ఆయన చూసాడు, ఎన్ని పనులు చేసినా మనసు మాత్రం అక్కడే ఉంది. అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత ఏమైందంటే చాలా రకాల యంత్రాలు చూసే అవకాశం దొరికింది. ఊళ్ళో ఉన్నప్పుడు ఏమైతే కొన్ని ఉంటాయి అక్కడ ఒకటి, ఇక్కడ ఇండస్ట్రీలు బాగుంటాయి కదా, నేను పని పోయిన ప్రతి దగ్గర వాటిని అబ్జర్వేషన్ చేయడం, అరే ఇంత ఇన్ని మిషన్ ఉండే కదా, దాంట్లో ఏదో కూడా ఎక్కరాదన్నది. అక్కడి నుంచి వెళ్ళి వచ్చినా వాళ్ళంతా వద్దన్నా నా మనసు అక్కడే ఉంది, ఆ మిషన్ పైన ఉంది. నేను ఎక్కడ అంటే మిస్టేక్ చేశాను, ఎక్కడ కరెక్ట్ సరి చేసుకోవాలి అనే ఆలోచన మీద ఉంది. ఏ పని చేసినా కూడా రోజంతా అదే మనసు మెదులుతుండేది అనమాట. అంటే ఇక్కడికి వచ్చినప్పుడు అవకాశం కొద్దిగా అన్ని యంత్రాలు చూసిన తర్వాత ఇంకా కొంచెం ఆశ పెరిగింది. మరి ఇన్ని రకాలనే కదా, తెచ్చుకొని ప్రయత్నం చేస్తే అది కూడా పూర్తి అవుతుంది అని చెప్పి ఆలోచన కలిగింది. ఆలోచన ప్రకారం ఇంటికి వెళ్తే అంత బిగించిన కాడికి ప్యాక్ చేసుకున్నాను. వచ్చేటప్పుడు మా నాన్న అడ్డుపడతాడు, ఇది ఇడికి రా అంటాడు. లేదు నేను హైదరాబాద్ తీసుకుపోతున్నా, నేను ఉంటున్న రూమ్ పైన ఖాళీగా ఉంది, అక్కడ పెట్టుకొని నాకు టైం దొరికినప్పుడు చేస్తా అంటే ఆయన అంటాడు, ఇది మేము అందరం ఉన్నప్పుడే నువ్వు పని చేయలేదు, ఆ పని మీద పడి ఈ పని మానేసావు, అక్కడ పోయిన తర్వాత ఈ దీని ఎంబడే ఉంటావు, నువ్వు పని చేయవు, ఇంకా వద్దురా నువ్వు తీసుకుపోకని చెప్పి మా నాన్న దాన్ని గుంజేసి కొన్ని ఇరగొట్టాడు అనమాట. ఇరగొట్టినా కూడా సరే అని చెప్పి అన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టుకొని రోజు సాయంత్రం రాగానే దాని దగ్గర కూర్చొని రోజంతా ఏమేమో నేను అబ్జర్వేషన్ చేశాను, ఎక్కడ ఏ టెక్నిక్ ని పట్టుకొచ్చాను దానికి పెట్టడము, చూడడము, అది కలవకపోవడం, మళ్ళీ ప్రయత్నం, ఇట్లా దాదాపు ఇక్కడ 1 సంవత్సరం కష్టపడ్డా ఇక్కడ పూర్తి చేసేగలిగా. ఇప్పుడు మనకి ఇండస్ట్రియల్ ఏరియా అంటే మనకు బాలనగర్ గుర్తొస్తుంది. మీకు ఈ ప్రయాణంలో బాలనగర్ ఎంత మేరకు? అంటే లాస్ట్ టెక్నిక్ నాకు బాలనగర్ దొరికింది. అంతేనా? అదే ఆ బాలనగర్ కంపెనీ పోయినప్పుడు అక్కడ మేము పవర్ సప్లై ఇచ్చినప్పుడు వాళ్ళు ఆ మిషన్ స్టార్ట్ చేసినప్పుడు 4 భాగాలు ఒక రకంగా బాగానే, ఆ లాస్ట్ భాగం ఏదైతుందో అది చాలా కష్టంగా ఉందన్నమాట. అంటే నా పరిధిలో లేదు అది, ఆ టెక్నిక్ అంతా ఇబ్బందిగా ఉంది. నేను బాలనగర్ పోయి అక్కడ చూసినప్పుడు అక్కడ మిషన్ లో చాలా రకాల మెకానికల్ మూవ్మెంట్లు కదులుతున్నాయి. నేను అక్కడ ఉండి బాగా అబ్జర్వ్ చేస్తున్నాను, ఇన్ని కదులుతున్నాయి కదా, దీంట్లో నాకు ఏదో ఒకటి దొరకపోతుందా అనుకుని లాస్ట్ కొన్ని గంటల సేపు చూసిన తర్వాత నాకు కావాల్సిన టెక్నిక్ అందులో కనబడ్డది.
దాని పేపర్ మీద రాసుకున్నాను. సార్ చెప్పాను, సార్ నేను వెళ్ళిపోతున్నాను, ఇంకా ఈ రోజు నా జీతం అవసరం లేదు, ఎందుకు సడన్గా వెళ్ళిపోతాను అంటే కొంచెం ఆయన డౌట్ వచ్చింది. అయినా సరే నేను జీతం ఏమవుతుంది సార్, ఈ రోజు నేను వెళ్ళిపోతాను వచ్చి వర్క్షాప్కి వచ్చి అది ఆ ప్రకారం చేయించి నా మిషన్ బిగించాయి, దారం పెట్టి చూశాను. ఓకే, సక్సెస్. మా అమ్మ చేసినట్టుగా ఆ దారం దాన్ని చుడుతున్నది. కానీ పర్ఫెక్షన్ కూడా పెరుగుతుంది. అంటే మనిషి చేస్తే ఖచ్చితంగా ఏదో ఒక మానవ తప్పిదాలు జరుగుతాయి, మెకానిజంలో ఆటోమేటిక్ గా ఉంటుంది. అంటే అయ్యేంత వరకు అది ఇబ్బంది పెడుతుంది, అయినాక ఎప్పుడు ఒకే విధంగా వస్తుంది. మనిషి కొంచెం అలసిపోయినప్పుడు ఒత్తిడి ఉంటుంది, ఎనర్జీగా ఉన్నప్పుడు ఒత్తిడి ఉంటుంది, ఇది అట్లుండదు. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఒకే యూనిఫామ్ గా వస్తుంది. సరే, ఇదంతా చేశారు, బానే ఉంది సార్ అంతా. కానీ ఇప్పుడు పద్మశ్రీ దగ్గరికి వెళ్ళాలంటే, అంటే పద్మశ్రీ అవార్డు ఆషామాషి కాదు, ఒక గుర్తింపు రావడం అనేది మామూలు విషయం కాదు. సో ఈ సుదీర్ఘ ప్రయాణానికి ఈ అవార్డు రావడానికి మీకు ఏ సంస్థ అయినా సహాయపడిందా? నాకు అదే, నేను 2007లో పల్లె సృజన, పల్లె సృజన ఆర్గనైజేషన్ తోటి నేను కనెక్ట్ అయ్యాను. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే, గ్రామాలలో ఉన్న నాలాంటి ఎవరైనా గ్రాస్ రూట్ ఇన్నోవేటర్స్ ఎవరైనా ఉండి వాళ్ళు చేసే పనిని తక్కువ సమయంలో చేసే విధంగా టెక్నికల్ గా ఉపయోగించేసే వాళ్ళందరినీ వాళ్ళు ప్రోత్సహించి చేస్తారన్నమాట. ఇలా చేస్తుందని తెలిసినప్పుడు నేను వాళ్ళు కనెక్ట్ అయ్యాను. నేను ఇది ఒక యంత్రం చేశాను, దీన్ని మా వివర్ కమిటీకి బాగా ఉపయోగపడుతుందని చెప్పేసి అయినప్పుడు ఆయన నాకు ఆ వీడియో అంతా చూసి, ఆయన ఫిజికల్ గా బ్రిగేడర్ గణేశం అని ఉంటాడు చైర్మన్ గారు, వారు వచ్చి పోచంపల్లికి వచ్చారు. అంత ముందు తీసుకున్న వాళ్ళందరినీ అడిగారన్నమాట, ఈ మిషన్ ద్వారా నీకేం లాభం ఉంది అంటే వాళ్ళు వివర్స్ చెప్పారు. చాలా మా సోదరులందరూ ఏమని, సార్ మేము చేతితో చేసినప్పుడు ఒక చీర చేయాలంటే 4 నుంచి 5 గంటల సమయం పట్టేది, నేను మిషన్ తీసుకున్న తర్వాత 1 గంటన్నర సేపట్లోనే నాకు చీర సరిపోయేంత దారం చుట్టేస్తుంది సార్, దీనివల్ల చాలా మేలు జరిగింది, నేను మొగ్గాలే మానేసుకుందాం అనుకున్నాను, కానీ ఈ మిషన్ వచ్చిన తర్వాత నాకు ఆ ఇబ్బంది లేదు కాబట్టి నేను మొగ్గాలను ఇప్పుడు నడుపుకోగలుగుతున్నాను, అది ఈ మిషన్ పుణ్యమే సార్ అని వాళ్ళు చెప్పారు. అప్పుడు ఆయన నుండి, అరే ఇంత మంచి మిషన్ మీ చేనేత కమిటీకి ఉపయోగపడుతుంది, దీనికి మంచి రికగ్నిషన్ కావాలని చెప్పేసి 2008లో మొట్టమొదటిసారిగా అబ్దుల్ కలాం గారి పుట్టినరోజుకు ఇన్నోవేషన్స్ అన్ని డెమోన్స్ట్రేట్ చేస్తారన్నమాట. అప్పుడు నన్ను అక్కడికి అహ్మదాబాద్ పంపించారు. అహ్మదాబాద్ లో ఆయన పుట్టినరోజు సెలబ్రేషన్ కోసం పంపినప్పుడు అక్కడ నా మిషన్ చూసి అబ్దుల్ కలాం గారు కూడా చాలా సంతోషంగా ఫీల్ అయ్యాడు. అంటే మామూలుగా చదువుకుని ఉండి కూడా మీ కమ్యూనిటీ కోసం ఈ మంచి యంత్రాన్ని తయారు చేశావు, శభాష్ అని చెప్పి ఆయన తనతో పాటు ఆఫీసులు తీసుకుపోయి కప్పు టీ తాపించాడు. అది నా జీవితంలో మర్చిపోలేని అనుభూతి. ఫస్ట్ టైం, అంటే ఎప్పుడు అనుకునేమాట అంత పెద్ద ఆయన తోటి కనీసం చూస్తాను అనుకునేది, అంతే కదా. అలాంటిది నేను మిషన్ చేసిన పుణ్యం అని ఆయన కలిసే అవకాశం, ఆయనతో కూర్చొని కప్పు టీ తాగడం అనేది నాకు మర్చిపోలేని అనుభూతి. మీకు ఆయన గురించి మొత్తం ఐడియా ఉందా మల్లేశంకర్? అంటే మనకి మిసైల్ మ్యాన్ అంటారు, ఏరోనాటికల్ ఇంజనీర్ గా చదువుకొని, అంటే అంతకుముందు చదువుకొని ఇట్లా చేస్తున్నది తెలుసు, కానీ అంతగా పూర్తి తెలియదు నేను చేసి ఉన్నప్పటికీ. ఇప్పుడు మీరు ఎన్ని కష్టాలు అయితే పడ్డారు, అబ్దుల్ కలాం గారు కూడా అన్ని కష్టాలు పడి న్యూస్ పేపర్లు అమ్మేసుకొని న్యూస్ పేపర్లు వేసుకుంటూ, ఒకటే అంటే బట్టలు కూడా ఎక్కువ లేకుండా ఆయన, అంటే ఏరోనాటికల్ ఇంజనీరింగ్, అప్పట్లో ఏరోనాటికల్ అనే పదమే అది చాలా కష్టం, అట్లాంటిది ఆయన చదువుకొని ఏరోనాటికల్ ఇప్పుడు మన భారతదేశం నుంచి ఎన్నో మిసైల్స్ ప్రయోగిస్తున్నాయి అంటే ఆయన పుణ్యమే అని అంతా నాకు అప్పటికి తెలియదు. అంటే అప్పటికి ఆయనకు అంత రికగ్నైజ్, అంటే 2000 అంటే 1998లో విషయం, అప్పటికి ఆయన అంత ఇంకా రాలేదు, కాకపోతే ఒక సైంటిస్ట్ అని తెలుసు అంతవరకు, పైగా ప్రెసిడెంట్ గారు అంటే అంతవరకు. అయితే అది చాలా నాకు సంతోషం ఇచ్చిందన్నమాట. ఆ తర్వాత 2009లో నేషనల్ ఫస్ట్ అవార్డు ఇచ్చారు గ్రాస్ రూట్ ఇన్నోవేటర్. ఇది NIF ఆర్గనైజేషన్ నుంచి వెళ్ళి. NIF అంటే నేషనల్ ఇన్నోవేషన్ ఫౌండేషన్, ఇది అహ్మదాబాద్ లో ఉంది. అది దేశంలో ఉన్న అందరి నాలాంటి ఇన్నోవేషన్ స్టూడెంట్స్ ని అందరి ఐడియాస్ ని ఇన్నోవేషన్ కలెక్ట్ చేసుకుని మంచి ఐడియాస్ కు బహుమతులు ఇచ్చుకుంటూ ప్రోత్సహించుకుంటూ చేస్తుంటారు. నా ఆసు యంత్రాన్ని కూడా వాళ్ళే పేటెంట్ చేశారు అన్నమాట, ఫ్రీగానే పేటెంట్ అయింది. పేటెంట్ వాళ్ళ NIF ద్వారా చేశారు. ఇప్పుడు మీ కిందనే ఉంది పరికరాలు కూడా అందుబాటులోకి రావడం కష్టంగా ఉంది అని చెప్పేసి అంటున్నారు, దాని మీద ఎంతవరకు? లేదు, అది లేదు అంతవరకు. ఇప్పుడు నేను ఆ కమ్యూనిటీ చెందినవాడిని కాబట్టి ఆ మిషన్లలో
చాలా నష్టాలు తెలిసి పడ్డున్నారు. ఇప్పుడు ఒక మిషన్ చేశాను, నేను అంతతో అయిపోవాలి, నేను అట్లా ఆలోచించుకుంటే నేను అంతతో అయిపోవాలి. అయితే 2005లో మార్కెట్లో స్టీల్ రేటు బాగా పెరిగింది. పెరిగినప్పుడు నేను అప్పుడు ఈ యంత్రాన్ని 12,500 రూపాయలకు అమ్మేవాడిని. స్టీల్ రేటు 100% పెరిగినప్పుడు దాన్ని 25,000కి అమ్మాలి. అంతేగా, 25,000కి అమ్మాలంటే మా వాళ్ళ పరిస్థితి నాకు తెలుసు, వాళ్ళు కొనలేరు. ఎవరు అడిగితే ఎవరు అంత పెట్టి కొనలేము, మన దాంట్లో వచ్చేది ఆదాయం తక్కువ, ఇంత డబ్బు పెట్టి కొనలేము అన్నారు. అన్నప్పుడు ఇంకా నాకు మార్కెట్ బంద్ అయిపోయింది. అప్పుడు నేను ఆలోచించాను, వీళ్ళకు ఇదే పని కావాలి, రేట్ తగ్గాలి, ఏం చేయాలని నేను నా మిత్రుని ఒక సలహా తీసుకొని దాన్ని రేట్ తగ్గించడానికి ఆయన చెప్పిన ఐడియాని ఫాలో అయ్యి ఎలక్ట్రానిక్ లో ప్రయత్నం చేయమని చెప్పి ఆయన ఇచ్చే సలహాను పాటించి ఎలక్ట్రానిక్ లో అదే 12,500 రూపాయలకు 2007లో అంటే 2005లో బంద్ చేశాను. మొత్తం 2 సంవత్సరాలు దీనికోసం స్టడీ చేసి ఎలక్ట్రానిక్ స్టడీ చేసి కొత్తగా మళ్ళా మోడల్ మొత్తం చేంజ్ చేసి ఇదే 12,500 రూపాయలకు ఇంతకన్నా మెరుగైన సేవలతోటి ఆ యంత్రం ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఇస్తున్నారు అది. ఇప్పుడైతే 38,000 ఇప్పుడు ఈ పరిస్థితుల్లో. ఇప్పుడు 38,000 అంటే ఆ రోజుకి ఇప్పటికి అది 23 ఏళ్ల క్రితం అది. అయితే ఇప్పుడు వచ్చేసి మళ్ళా దాంట్లో అక్కడితో ఆగకుండా ఎలక్ట్రానిక్ కాకుండా దాన్ని ఇంకా సింపుల్ గా చేయాలని చెప్పేసి మైక్రో కంట్రోలర్, దానికోసం 2 సంవత్సరాలు నేను ప్రోగ్రామింగ్ నేర్చుకొని అసెంబ్లీ లాంగ్వేజ్ నేర్చుకొని ప్రోగ్రామ్ రాసి అంతకన్నా మెరుగైన యంత్రాన్ని ఇవ్వడానికి 2011లో మొదలుపెట్టాను. అంటే యాక్చువల్గా నేను ఇప్పుడు దీంతో పాటుగా నేను యాక్చువల్ బీయింగ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్, ఏదైనా ఒక కోడ్ రాయడానికి కోడ్ తీసుకురాయడానికి చాలా కష్టపడతాం. అంటే న్యూమరికల్ కంట్రోల్స్ కావచ్చు, ఇంకేదైనా చూసుకున్నా కానీ కోడింగ్ అనేది చాలా బుర్ర బద్దలు కొట్టుకోవాలి. కానీ అసలు మేమే అట్లా ఇది అవుతూ ఉంటాం. యాక్చువల్ నేను మాస్టర్స్ చేస్తున్నాను, కోడింగ్ లో చేయాలంటే కొంచెం ఇది అంత ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఉంటాను. బట్ అసలు మీకు ఏ నాలెడ్జ్ లేకుండా ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ కూడా అతలా కుతలం అది అంత ఈజీగా ఎలా అంటే అది ఎలా సాధ్యమైంది మీకు? నేను ఏం చేస్తానంటే అంటే ఏది నేర్చుకున్నా ఏది చేసినా నాకు ఎంత కావాలో గంత కోసమే నేను ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు పుస్తకం మొత్తం కంప్యూటర్ ఉన్నప్పుడు ఒక సాలిడ్ వర్క్ కానీ ఆటో క్యాడ్ కానీ దాంట్లో కొన్ని వేల ఆప్షన్స్ ఉంటాయి. అవన్నీ నాకు అవసరం లేదు, అన్ని టూల్స్ నాకు అవసరం లేదు. నా డ్రాయింగ్ చేసుకోవడానికి నాకు ఒక 10 టూల్స్ సరిపోతాయి. ఈ 10 టూల్స్ గురించి నేర్చుకుంటాను నేను. ఆ 1000 రకాల టూల్స్ గురించి నేర్చుకోను, ఆప్షన్ గురించి నేర్చుకోను. నాకు కావాల్సింది ఇది, ఇంతవరకు నేను నేర్చుకుంటాను. ఆ పద్ధతిగా ఎలక్ట్రానిక్ అటెండ్ చేశాను. ఇప్పుడు మొన్న మైక్రో కంట్రోలర్ కూడా అసలు వాస్తవంగా నాకు దానికి డెడ్ అగనిస్ట్, నాకు ఏ సంబంధం లేదు. ఆ బైనరీ కోడ్ తెలియదు, ఎక్స్ కోడ్ తెలియదు, హెక్సాడెసిమల్ కోడ్ తెలియదు, ఏ కోడ్ తెలియదు, కోఆర్డినేట్స్ గురించి అసలు నాకు తెలియదు. ఎవరు అది మామూలుగా ఇంజనీరింగ్ చదువుకున్న వాళ్ళకి మాత్రమే ఆ కోడ్ గురించి ఉంటది, బయట ఎక్కడ అది వాడు కూడా వినబడదు. సబ్జెక్ట్ వాళ్ళకి కాబట్టి వాళ్ళకి వినబడుతుంది, బయట ఎక్కడ మనం వినం. అలాంటిది ఆ కోడ్ చూసినప్పుడు ఫస్ట్ భయమైంది, అసలు ఏం మాత్రం అర్థం కాలేదు. కానీ దాంట్లో ఉన్న ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్స్ ఉంటాయి కదా, ఆ ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్స్ రాయడం మొదలుపెట్టాను. రాసిన తర్వాత అది ఏం పని చేస్తుంది, రిలే ఆన్ చేస్తుంది, ఎల్ఈడి బంద్ చేస్తుంది, అంటే దాంట్లో ఉండేటి అన్నిటిని చూసి చదువుకొని ఏ ఇన్స్ట్రక్షన్ ఏం పని చేస్తుంది అని చెప్పి జేబీ అంటే ఏంటిది, జేఎన్బిజెడ్ అంటే ఏంటిది, డిజేఎన్ అంటే ఏంటిది, ఈ వీటి గురించి తెలుసుకొని నాకు కావాల్సిన అప్లికేషన్ నాకు మనసులో ఉంది. దానికి సంబంధించి ఇంట్లో ఏ ఇన్స్ట్రక్షన్ పనిచేస్తాయి, దాన్ని ఎట్లా వాడుకోవచ్చు అని చెప్పి నేను చదువుకున్న ఆ ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ అన్నింటికి వెళ్ళి కొన్నిటిని తీసుకొని నాకు కావాల్సిన విధంగా నేను ప్రోగ్రామ్ రాసుకోగలిగాను. దాన్ని చిన్న చిన్నగా అంచెలంచెలుగా ఇప్పుడు అంతా రాసుకొని ఏదంటే రాయగలిగాను. అవును, యాక్చువల్గా మనకి ఇంజనీరింగ్ కాలేజెస్ లో కానీ ఎగ్జామ్స్ లో మనకి ల్యాబ్స్ లో ఏదైనా ప్రోగ్రామ్ రాయమంటే ఏదో ఒక టకటక రాసేయటము, వైవాలాగా చెప్పేయటము, అయిపోయిందా పాస్ అయిపోవడం. కానీ నిజంగా అంటే మీరు చదువుకొని జ్ఞానం అంటామా ఇంకా లేదంటే పిహెచ్డి పట్టాభద్రులు అన్న తెలియదు, కానీ ఒక ప్రోగ్రామ్ మీద అంత పెట్టి రాస్తారంటే దాని ఎగ్జిక్యూషన్ మేము ఇప్పుడు యాక్చువల్లీ ఎన్నో ప్రోగ్రామ్స్ కొన్ని వేల ప్రోగ్రామ్స్ రాస్తున్నాం, అయిపోయింది అంతవరకు. కానీ కొత్తది ఒక ఇన్వెంట్ చేయాలంటే అది మామూలు విషయం కాదు. సో ఆ నిబద్ధత అవన్నీ కూడా మీకు ఇంగ్లీష్ కూడా రాదన్నారు, ఎలా పాసిబుల్ అది? ఏం లేదు, అంటే రాదని ముక్కలేదు, ఒక డిక్షనరీ తెచ్చుకున్నాను. దాంట్లో ఏమైతే మనకు తెలియో అవన్నీ ఒక నోట్ బుక్ లో రాసుకొని, కాకపోతే నాకు గ్రామాటిక రాకపోవచ్చు కానీ ఈ వర్డ్స్ ఉన్నాయి కదా అర్థమవుతాయి కదా, నాకు ఎలక్ట్రానిక్ భాష అర్థమైంది, దాన్ని కొంచెం సుసాయిగా అర్థం చేసుకుంటూ దాంట్లోకి వెళ్ళిపోయేవాడిని అనమాట. అంటే మాట్లాడేంత రాదు, వినేంత రాదు, ఆ భాష నాకు అర్థమైతే చాలు, నాకు కావాల్సినంత నాకు అర్థమైతే చాలు, ఎంతవరకు అవసరం అంతవరకు.
అంటే నా పద్ధతి ఏంటంటే ఫస్ట్ నుంచి కూడా నాదే అదే పద్ధతి అన్నమాట. నేను ఒకటి మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. నేను 6th చదువుకున్నాను. 10th క్లాస్ డైరెక్ట్ ఎగ్జామ్ రాశాను. ఎగ్జామ్ రాసినప్పుడు అంటే బొగ్గనేసుకుంటూ ఎగ్జామ్ రాయాలంటే నాకు అంత టైం దొరకదు. రోజుకు 1 గంట సేపు ట్యూషన్కి వెళ్ళేవాడిని. వెళ్ళిన తర్వాత ఒకరోజు ఆలోచన వచ్చిందన్నమాట. అంటే మీరు రెగ్యులర్గా స్కూల్కు వెళ్ళి 8 గంటలు వెళ్ళి 6 సబ్జెక్టులు అటెంప్ట్ అయితే పాస్ అవ్వడం కష్టమైన పని. ఈ 6 సబ్జెక్టులు 8 గంటలు రోజు చదివి దానికోసమే చదివితే పాస్ అవ్వడమే కష్టం. అటువంటిది నేను రోజు 1 గంట సేపు చదివితే ఎన్నడ పాస్ అవుతుందా? ఒక సబ్జెక్ట్ కూడా కాదు అనిపించింది. అనిపించి అంటే ఇట్లా కాదు, ఇది పద్ధతి కాదు. నేను నా ఆలోచన ఏంటంటే నేను ఏదో 10th క్లాస్ పాస్ కావాలి. నా మిత్రులందరూ 10th వచ్చారు కాబట్టి అప్పుడు నేను ఏం ఆలోచన అంటే ప్రతిసారి 2 సబ్జెక్టులు రాద్దాం అనుకున్నాను. 2 సబ్జెక్టుని ప్రిపేర్ అవుతున్నాను. కంగా ఏమనిపించింది అంటే ఇది మొత్తం చదివి రాస్తే అటెంప్ట్ చేస్తే 100 మార్కులకు వస్తాయి కదా, మరి నేను మొత్తం అటెంప్ట్ చేయడానికి నాకు ఆ టైం లేదు. కాకపోతే ఒక సగం వరకు టార్గెట్ పెట్టుకొని 50 మార్కులు టార్గెట్ పెట్టుకొని ఆ 50 మార్కులలో ఏది వచ్చినా అటెంప్ట్ చేసేటట్టుగా పక్కగా చదువుకుంటే సరిపోతుంది అనిపించి ఒక్కొక్క బుక్లో సగం సగం చదివి 38 నుంచి 50 మార్కుల లోపల అట్లా 3 సార్లు రాసి 10th క్లాస్ పాస్ అనిపించుకున్నాను. అయితే నాకు ఎక్కడ బాగా అనిపించింది అంటే నాకు ఇప్పుడు రిజల్ట్ వచ్చింది 10th క్లాసు, దాంట్లో నా పేరు రాదు. ఎందుకంటే నేను రాసింది 2 సబ్జెక్టులు, 2 సబ్జెక్టులకు ఎట్లా 4 ఫెయిల్ అవుతాయి కాబట్టి ఫెయిల్. నేను ఏమనుకున్నా అంటే నేను రాసింది 2 కదా, 2 పాస్ అయింది కదా, నేను పాస్, నా వరకు నేను పాస్. అట్లా ఆ విజయంతో ఇంకా రెండు రాసి 3 సార్లు 10th క్లాస్ పాస్ అనిపించుకున్నాను. అంటే చేసే పని ఏదైనా ఒక కొలత వద్ద పెట్టుకొని, ఇప్పుడు అంటే ఇంతకుముందు మనం అంత బుక్లలో ఏం చదువుతున్నాము, ప్రతిదీ ఇంతకుముందు ఎవరో ఒకరు కష్టపడ్డదాన్ని ఒక పద్ధతిగా రాసేపడ్డది దాన్ని చదువుకొని మనం ఇప్పుడు చేయగలుగుతున్నాం. శాస్త్రీయ పద్ధతిగా అంటాం కదా, మామూలుగా అట్లా నేను కూడా అనుకున్నామట. నేను 2 పాస్ అయినా, 4 పాస్ అయినా, 6 పాస్ అయినా, అంటే నా విజయం ఏంటంటే చిన్నగా అంచెలంచెలుగా మనం ఒక విభజించుకుంటూ వెళ్తే 100% అంటే మనం సక్సెస్ చేరుకోగలుగుతాం. ఒకేసారి ఆ భారాన్ని అంటే అంత చూసి ఒకేసారి భయపడి నేను చేయలేనని ఊకునే దానికంటే చిన్నగా అయినా నెట్గా రావాలి, గడ్డెక్కాలి అనేది నా పాలసీ అన్నమాట. మీరు గమనించారా లేదా సార్, ఇప్పుడు 10th క్లాస్ 2 సబ్జెక్టులు ఎట్లయితే చేశారో ఈ మిషన్ ని కనిపెట్టేటప్పుడు రెండు ప్రాసెస్ లో కనుక్కుంటూ వచ్చారు. అదే ఇది బేసు, ఎగ్జామ్ రాసే బేసు. దాని నుంచి వెళ్ళి మా అమ్మ చేసినప్పుడు ఆ పని చేసినప్పుడు దాంట్లో 5 మూమెంట్స్ నాకు కనబడ్డాయి. 5 మూమెంట్లు ఒక్కొక్కటిగా యాడ్ చేసుకుంటూ అది 5 మూమెంట్లు పూర్తి చేయగలిగాను. ఇది 6 సబ్జెక్టులు, అది 5 మూమెంట్స్. అట్లా అంటే నాకు తెలిసిన కాడికి ఏమంటే మీరు ఇప్పుడు మనం ఏం చేస్తాము, ఒక 5 స్టార్కు ఒక 50 కిలోల బియ్యాన్ని తీసుకుపోవాలనుకుంటాం. 50 కిలో ఒకసారి నెత్తలో పెట్టుకొని ఎవరైనా దాన్ని విడదీయరు, ఆ బ్యాగ్ తీసుకుని నెత్తలో పెడతారు. నెత్తలో పెట్టగానే దాన్ని పైకి ఎక్కటకు సగం దూరం పోయేసరికి మనం అలసిపోతాం. అటు లోడు ఇటు హైటు ఎక్కలేక అప్పుడు ఎవరిదో ఒక సహాయం అడుగుతాం. ఆ సహాయం అడిగినప్పుడు అటు దొరకపోవచ్చు. దొరికితే ఇద్దరు కలిసి అంటాం, అక్కడ నువ్వు చేరుకోలేదు. అదే దాన్ని 5 కిలోలు 10 కిలోలు 4 సార్లు పోయి నీకు నీవుగా ఆడ చేర్చిన వాడు ఎత్తావు, ఎవరి మీద ఆధారపడకుండా. అందుకే మన లక్ష్యాన్ని టార్గెట్ చేసుకొని ముందుకెళ్తే దాదాపు విజయం సాధిస్తారని నాకు అనిపించింది అన్నమాట. మీరు ప్రూవ్ చేస్తారు. నా వరకు నేను రాగలిగాను. ఇప్పుడు ఇంగ్లీష్ నేర్చుకున్నాం, అది ఎలక్ట్రానిక్ చేసినప్పుడు అట్నే చిన్న ప్రోగ్రామ్స్ కావాల్సిన కాడికి దాంట్లో ఎన్ని మూమెంట్స్ ఉంటాయో దాని సంగతి కౌంటింగ్ కావాలి, చేంజ్ కావాలి, రొటేట్ కావాలి, ఇవన్నిటికి ఒక్కొక్క దాని గురించి తెలుసుకొని అన్ని అటాచ్ చేయడం. అట్లా అంటే విభజించుకొని కలపాలి. ఇప్పుడు ఫైనల్ గా మీరు ఆసు మిషన్ ని కనిపెట్టారు. సో ఇప్పుడు దానికి లక్ష్మి గారి, మీ మదర్ గారి నేమ్ కూడా దానికి ఇచ్చేసి లక్ష్మి ఆసు మిషన్ అని చెప్పి ఇచ్చినారు. సో ఇప్పుడు ఇది మన కమ్యూనిటీలో ఎంత మేరకు ఎంత మందికి ఇది ఉపయోగపడింది, అందరు యూజ్ చేస్తున్నారు ఇది? దాదాపుగా ఇప్పుడు అంటే గత 8 సంవత్సరాలు తీసుకుంటే ఒక రకంగా అంటే తెలంగాణ వచ్చిన దగ్గర నుంచి వెళ్ళి ఒక రకమైన అప్పుడు ప్రభుత్వము కొంచెము హ్యాండ్లూమ్ని ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశం మీద వాళ్ళు కొంచెం ప్రోత్సహించారు. మా కమిటీ వాళ్ళల్లో ఏమైందంటే ఇంత పూర్వం ఉన్న ఇక్కత్తు కాకుండా కొద్దిగా మార్పు తీసుకొచ్చారు.
ఆ మార్పు ద్వారా ఈ 8 సంవత్సరాలు అందరికి చేతిండా పని దొరికింది. ప్రతి ఇంట్లో ఇప్పుడు మిషన్ ఉంది, ప్రతి కుటుంబానికి మిషన్ ఉంది. ఈ రోజు మిషన్ లేకుండా నువ్వు మొక్కలు నడుపుతావు అనేది ఇంకా నేను నా నుంచి కాదంటారు. అంటే అంతగా ఉపయోగపడ్డది. ఇప్పుడు 6 గంటలు చేసే పనిని 1.5 గంట 1 గంటకి తీసుకొచ్చారు. ఇప్పుడు 1 గంట చేసే పనిని కూడా నిమిషాల్లోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారా? లేదు, అంటే దానికి కొన్ని అంటే ఎంతవరకు మనం తీసుకురాగలం అంతవరకు, అంతకన్నా ఎక్కువ తీసుకురావచ్చు, కానీ క్వాలిటీ పోతుంది. దానికి కావాల్సిన ఆ క్వాలిటీ రాదు. రానప్పుడు చీరనేసినాక కూడా నష్టం జరుగుతుంది అన్నమాట. ఎంతకన్నా మనం లాగలేము. ఓకే, సో మనకి ఇప్పుడు చేనేత అంటే ఇక్కత్తం, రైట్? వీటన్నిటికి కూడా మనకి బ్రాండ్ అంబాసిడర్ గా కూడా ఉన్నారు మనకి. సో ఇప్పుడు ఈ క్వాలిటీని మేజర్గా చూసుకుంటూ ఉంటారు. అంటే కొంచెం కాస్ట్ పెరిగినా కానీ క్వాలిటీ అనేది రిమైన్ అవుతూ ఉంటుంది. ఒకటి అంటే మా దగ్గర ఈ పోచంపల్లి ఇక్కత్ ఏదైతుందో దేశం మొత్తములో నేసే వస్త్రాల్లో అన్నిట్లలో మిక్స్డ్ వచ్చింది. కానీ పోచంపల్లి ఇక్కత్ చీరలలో మాత్రం సిల్క్ చీరల్లో 100% ప్యూర్ మల్బరీ సిల్క్ వాడిని చేస్తారు. ఏ ఒక్కరు ఎవరైనా మిక్స్ చేసి ఇలా చేస్తురంటే మిగతా కమిటీ వాళ్ళందరూ పోయి అవన్నీ అటాక్ చేసి నువ్వు మిక్స్ చేయొద్దు, క్వాలిటీ చెడగొట్టద్దు అని చెప్పి వాళ్ళని ఆపేస్తారు. ఆ ఐక్యత బాగుంది. 100% అది సిల్క్ తో తయారవుతుంది అన్నమాట. అది మా పోచంపల్లి గొప్పతనం. అది మన పోచంపల్లిని మీరు అబ్దుల్ కలాం గారికి కలిసినప్పుడు మీ చేతితో నేసింది ఏమన్నా ఇచ్చారు సార్ బహుకరంగా? ఇవ్వలేదు. నాకు అంత అలాంటి పరిస్థితి అన్ని నాకు అప్పుడు నేను తెలియదు. జస్ట్ దూరంగా చూసుకుని పోతే అమస్త పెడతా అనుకున్నది. ఇలాంటి పరిస్థితి అన్ని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. లేకపోతే ఆయన కోసం ఒకటి స్పెషల్, ఎందుకంటే ఆయన జీవితంలో మొత్తం ఇప్పుడు 2 కోట్లు ఉన్నాయంట. ఒకటి ఒంటి మీద ఉంటే ఇంకో 2 గోడ మీద, దాన్ని దీన్ని మార్చుకుంటూ అంత ఉన్నతమైన స్థాయి నుండి లాస్ట్కి ఆయన సంపాదించింది 0. అంటే ఈ రోజుల్లో రాజకీయ నాయకులు కోట్లు వేల కోట్లు ఉంటుంది. ఇప్పుడు లెక్క 10 తరతరాలకి ఉండేది. ఆయన అంటే డబ్బులు ఉంటేనేమో ఆయన వరకు తృప్తి కలుగుతాడు. అంటే సేవ చేస్తే తరతరాలు గుర్తుండిపోతాయి. సో మీరు చెప్పేదాన్ని బట్టి మనం బ్రతకాల్సింది మన కోసం కాదు, తరతరాల కోసం, తర్వాత తరాల కోసం. అదే ఏది మనం ఆలోచించుకోవాలి, మన కోసం బతకాలన్నా మన పేరుకు తరతరాలు నిలవచ్చేటట్టుగా బతకాలనేది. ఇప్పుడు మీ ఆలోచన ప్రకారమే ఇప్పుడు మీ తర్వాత తరాల్లో కూడా మీ పేరు వినపడేలాగా, సో వాళ్ళ ఎడ్యుకేషన్ సిస్టంలో అంటే 9-10 తరగతుల్లో కూడా మీ జీవితాంశాన్ని అంటే మీ బయోగ్రఫీని కూడా యాడ్ చేస్తారన్నారు. అది మీ దృష్టికి వచ్చిందా? ఆల్రెడీ అంటే మొన్న లాస్ట్ ఇయర్ చేశారన్నమాట. ఇది ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్ లో ఒక లెసన్ పెట్టారు. ఓకే, ఏమని? అంటే మదర్ ఆఫ్ ఇన్నోవేషన్ అని పెట్టారన్నమాట. అయితే తెలంగాణ గవర్నమెంట్ ఉన్నప్పుడు వాళ్ళు ఏం ఆలోచిందంటే ఎక్కడో ఎవరో గురించి మనం చదువుకోవడం ఎందుకు, మన తెలంగాణ ఉన్న అటువంటి ఆదర్శం ఎవరైతే ఉన్నారో వాళ్ళని తీసుకుంటే అవసరం అయితే ఫిజికల్ గా చూడవచ్చు, మన వాళ్ళు అని తెలిసే ఆ ప్రభావంగా ఉంటుందని చెప్పేసి చాలా మందిని మన తెలంగాణ వాళ్ళని అందరినీ ఆ టెక్స్ట్ బుక్ లో పెట్టారన్నమాట. అది నిజంగా థ్యాంక్స్ చెప్పాలి వాళ్ళకు. అంటే మంచి అంటే మన లోకల్ ఉన్న వాళ్ళని మనం ఎంకరేజ్ చేయడము, మన వాళ్ళని ఎగ్జాంపుల్ చూపించడం. ఇక్కడ అమెరికాలో దుబాయ్ లో వాళ్ళే కాదు చూపించేది, మన దగ్గర ప్రాంతాలని మంచిగా అది పెట్టారు. చాలా మందిని పెట్టారు అందులో. మీరు ఎప్పుడైనా అనుకున్నారు అంటే మన చిన్నప్పుడు పుస్తకాలు తీస్తే ఎవరి గురించో చదువుకుంటూ ఉంటాం, న్యూటన్ వాళ్ళ గురించి వీళ్ళ గురించి, అంటే నా జీవిత చరిత్రని ఇంకొకరు నా పుస్తకంలో చదువుకునే రోజు ఒకరోజు రావాలి చిన్నప్పుడు మీరు ఎప్పుడైనా అలాగా? లేదు అలాంటిది. నేను యాక్చువల్గా నేను స్కూల్ వెళ్ళిందే 6th వరకు. ఇంకా నాకు అంత పెద్ద కోరికలు ఏం రాలేదు అప్పటికే, ఆలోచన లేదు. ఇంకోటి అంటే నేను కూడా చాలా గర్వపడతాను. అంటే నా పేరు మీద ఒక సినిమా వచ్చింది. కరెక్ట్, నేను అదే అడగబోతున్నాను. అంటే ఆ పుస్తకాలు పాఠ్య పుస్తకాలతో ఆగకుండా ఒక అంటే సినిమా అనేది చాలా ప్రభావితం చూపిస్తుంది. అలాంటిది ఒక మీ జీవిత చరిత్ర మీద ఒక సినిమా చేయటము అంటే ప్రియదర్శి గారు, సో వెరీ న్యాచురల్ పర్ఫార్మర్. సో మీ జీవిత చరిత్ర మీద ఒక సినిమా చేయటము, ఆ సినిమా చాలా బాగా చేసింది. అంటే ఆయన కెరీర్కి ఒక మలుపు ఇచ్చింది, ఆయన ఒక బూస్టప్ ఇచ్చింది. అసలు వాళ్ళు ఎలా అప్రోచ్ చేస్తారు మిమ్మల్ని? యాక్చువల్గా ఆయన డైరెక్టర్ గారు ఉన్నారు, ఆయన సినిమా ఇండస్ట్రీలో టచ్ లేడు. ఆయన సాఫ్ట్వేర్ ఇంజనీర్, అమెరికాలో ఉంటాడు, తెలంగాణ. ఓకే, అయితే ఆయన ఒక 15 ఏళ్ల క్రితము ఒక తమిళ్లో వాళ్ళ ఫ్రెండ్స్ తో కలిసి ఒక సినిమాని చేశారట. చేసినప్పుడు బాగా లాస్ అయిపోయింది. అయినప్పుడు ఆయన అనుకున్నట అసలు ఈ సినిమా రంగం అనేది మనకు సెట్ కాదు, ఇంతకుముందు ఉన్న వాళ్ళకి వారసత్వంగా అవుతుంది, మన లాంటి వాళ్ళకి కొత్త వాళ్ళు కాదని. అంతతోటి లాస్ అయ్యి సపరేట్ కూకున్నాడు. నేను ఒక యూట్యూబ్ లో అది టెడెక్స్ హైదరాబాద్ అని ఒక ఆర్గనైజేషన్ ఉంది, దాంట్లో నేను మాట్లాడడం జరిగింది.
ఇదే స్టోరీని అంతా అందులో చెప్పాను. చెప్పినప్పుడు ఆయన ఫ్రెండ్ ఎవరో ఆయన పంపించారట, రాజు ఇది చూడు ఇది బాగుందని చెప్పి. చూసినప్పుడు ఆయనకు అనిపించినట, అరే ఒక సాధారణ వ్యక్తి ఎన్నిసార్లు ఫెయిల్ అయినా ఎవరు వద్దన్నా కూడా ఆయన లక్ష్యం కోసం 7 సంవత్సరాలు కష్టపడి చేయగలిగాడు. నేను ఒక్క సినిమా ఫెయిల్ కాగానే ఇది నా నుంచి కాదని నేను చదువుకున్న వాడిని తెలిసిన వాడిని నేను ఇట్లా నిరాశపడటం ఇది కరెక్ట్ కాదు అని చెప్పేసి ఆయనదే ఒక సినిమా తీస్తాను నేను అని చెప్పేసి ఆయన ముందుకొచ్చి మమ్మల్ని కలిసి ఫోన్లో మాట్లాడి అడిగారు. అడిగినప్పుడు అదే నేను బ్రిగేడ్ గణేష్ గారు అందరూ కూర్చొని ఆయనతో అన్నాం. నేనైతే ఎక్కువ సమాజానికి ఎక్కువ పరిచయం లేదు. మొన్న పద్మశ్రీ వచ్చిన తర్వాత కొద్దిగా పరిచయం అయినా, అంతవరకే నా పరిచయం. అంటే నీ పరిచయం ముఖ్యం కాదు, నువ్వు చేసిన విధానము నీ పట్టుదల అది చాలా ముఖ్యము. ఎంతో మంది పిల్లలు కొంచెమంత అంటే నేను చేయలేనని ఎంతో మంది ఆగిపోయి ఉంటారు. ఎంతో మంది పిల్లలు మన చదువు విషయంలో ఫెయిల్ కాగానే ఇంకా నేను ఎప్పుడు పనికిరానేమో, జీవితం ఫెయిల్ అయిందన్న విధంగా సూసైడ్ చేసుకుంటారు. చేనేత సమాజంలో కూడా చాలా మంది ఆత్మహత్యలు చేసుకునే వాళ్ళు ఉన్నారు. అందుకెళ్ళి ఒక ఆయన పుట్టుకొచ్చిండు, ఒక గొప్ప వ్యక్తి పుట్టుకొచ్చిండు. ఈయన స్టోరీని ఒక సినిమా తీయాలి, నాకు ఇంట్రెస్ట్ అన్నాను. అంటే మీకైతే డబ్బులు వస్తాయో రావో సార్, మరి నాకైతే తెలియదు అంటే, నేను డబ్బుల కోసం కాదు కానీ ఈ స్టోరీని సమాజానికి ఒకేసారి తెలిసే విధంగా ఉండాలి. యూట్యూబ్లో ఉంది, మీరు మాట్లాడారు కానీ కొంతమంది చూస్తారు. ఇప్పటికు నేను చూసినప్పటికీ అప్పటికి ఆయన చూసినప్పటికీ 60,000 మంది చూశారట. అదే సినిమా చూస్తే లక్షల మంది చూస్తారు. ఆ లక్షల మందిలో ఎంతో కొంతమంది ఇన్స్పిరేషన్ గా తీసుకున్నా కూడా వాళ్ళ జీవితాన్ని ముందుకు పోతాయి. నేను లాభం నష్టాల కోసం ఆలోచిస్తలేను. సరే ఓకే, అంత ప్రిపేర్ అయి ఉంటే పర్వాలేదు సార్, నేను కూడా కోఆపరేషన్ చేస్తాను. మా స్టోరీ అంతా ఒక సంవత్సరం అంతా రాసుకొని తర్వాత ఆయనే చాలా మందితో రాపించాడు, స్టోరీని రాపించాడు. రాపిస్తే ఆయనకు మనసు ఒప్పుకోలే. ఓకే అని చెప్పి ఆయనే రాశాడు. డైరెక్షన్ చేయడానికి కూడా చాలా మంది అడిగాడు. అడిగితే కొంచెం తీయమంటే ఆయన తీస్తే ఆయనకు నచ్చలేదు. అంటే ఆయన కరెక్ట్ గా ఫీల్ అయ్యాడు. కానీ మిగతా వాళ్ళందరూ చదువుకున్నది ఎట్లుంటది, ఒరిజినల్గా వచ్చింది ఎట్లుంటది, ఆ విధంగా ఆయనకు ఒరిజినల్గా ఫీల్ అయిన ఆ ఫీలింగ్ ఇలా కనబడతలేదు అని చెప్పి నేరుగా ఆయనే వచ్చి ఉద్యోగానికి రాజీనామా చేసి వచ్చి ఒక సంవత్సర కాలం పాటు ఉండి సినిమా తీసి అందరిని ఒప్పించి ఆ సినిమాకు ఒక అవార్డు తీసుకున్నాడు. సో మిమ్మల్ని మల్లేశం గారిని అంటే ప్రియదర్శి గారి రూపంలో చూసుకున్నప్పుడు మీకు ఎలా అనిపించింది? అంటే మిమ్మల్ని స్క్రీన్ మీద చూసుకున్నప్పుడు మీ అనుభూతి? ఫస్ట్ టైం చూసినప్పుడు ఏడ్చాను. అంటే ఒక 20 ఏళ్ల కింద పోయినదంతా, అదంతా కళ్ళ గట్టినట్టుగా ఒక వీడియో రూపకం ఉంది కాబట్టి అన్ని నాకు కనబడి ఆ సినిమా చూసాం. మా ఫ్యామిలీ అందరూ ఏడ్చాం. నేనే కాదు, చూసిన వాళ్ళు చాలా మంది బాధపడ్డారు, ఏడ్చిన వాళ్ళు ఉన్నారు. అంటే ఆ కష్టాన్ని అట్లా అంత అద్భుతంగా చేయగలిగాడు ప్రియదర్శి. చేశాడు. అనన్య బాగా చేసింది. తర్వాత ఝాన్సీ గారు బాగా మా తల్లి పాత్రని అచ్చగా తీశారు. తర్వాత అనంత్ చక్రపాణి గారు మరి బ్రహ్మాండంగా మా నాన్నని చూసినట్టు అనిపించింది. ఆయన చూస్తే అందరూ మంచిగా లీనమైపోయాడు. నిజ జీవితంలో ఎట్లా ఉన్నా అట్లా లీనమైపోయి చేశారు. చాలా గొప్పగా తీశారు. అంటే ఎలాగో నాన్నగారి సందర్భం వచ్చింది కాబట్టి, అంటే నాకు చాలా ఇష్టం మా నాన్నగారు అంటే, ఎలాగో వచ్చింది కాబట్టి, అంటే మీ ఈ జర్నీలో మీ నాన్నగారి యొక్క పాత్ర ఎంత మేరకు? అదే అంటే ఫస్ట్ చేసేటప్పటికి కొంచెం వద్దన్నాడు, వాదించాడు. ఎందుకంటే కుటుంబం పెద్ద భారం అంతా ఆయనకి ఉంటుంది కాబట్టి నేను అప్పుడు అనుకునేది అనమాట, ఎందుకు వద్దంటాడు సతాయిస్తాడు అనుకునేది. కానీ ఇప్పుడు నేను అనుభవిస్తున్నాను కాబట్టి అంటే ఏ తల్లిదండ్రులు అయినా అట్నే చేస్తారు పిల్లల విషయంలో అనిపించింది అనమాట. కొంతవరకు దాన్ని వాదించాడు అనమాట. మనకెందుకు, ఇప్పుడు అన్ని విధాల ఆ పరిస్థితి ఉంటే చదువుకుంటుంటే కదా మనకెందుకు అన్నట్టు. తండ్రిగా మీకు అర్థం కాలేదు, ఇప్పుడు మళ్ళీ తండ్రి అయ్యేసరికి ఆ బాధ తెలుస్తుంది. అది అంతా నాకు వచ్చింది కాబట్టి కరెక్ట్. ఎవరైనా ఏ తల్లిదండ్రులు అయినా ఇప్పుడున్న పరిస్థితులు ఆలోచిస్తారు కానీ ఎప్పుడో ఏదో అవుతుందని చెప్పేసి ఎవరు సహకరించారని అనిపించింది. సరే ఏదేమైనా వాళ్ళు అలా అనటం నాకు ఒక ఈడ్సా పెరగడం, నేను ఇంకా దీన్ని సాధించాలి పట్టుదల పెరగడం, అది సాధించగలిగా. మంచిగా జరిగింది అంతే. అదే ఏ చెడు జరిగినా అది మంచికే. అంటే అంటారు కదా, ఏది చేసినా ఫెయిల్ అవుతావు అంటగా, ఆ ఫెయిల్ అయినవన్నీ ఒక రాళ్ళుగా అయి పేరుసుకోబడతాయి పైకి పోవడానికి. ఆ ఫెయిల్ కాదు, ఒక రాయి తయారవుతుంది, ఒక ఇటుక తయారవుతుంది. ఆ ఇటుక పెట్టి ఇంకో ఇటుక, అవన్నీ మనకు చాలా అనుభవాలు వస్తాయి. ఎన్ని రకాల ప్రయత్నాలు ఫెయిల్ అవుతాయో అన్ని అనుభవాలు వస్తాయి. ఇంకోసారి అలా చేయము, చేసే పనిని సక్రమంగా చేసుకుంటూ పోతాం. అవన్నీ అనుభవాలే మన మంచికే. ఇప్పుడు
టక్కున తీసుకొచ్చి పెట్టాను అట్లా జరిగింది అనుకో, అది కాదు, అది కరెక్ట్ అయిన నిజం కాదు. ఎన్నో అవకతవకల నుంచి వెళ్ళి ఎదుర్కొని బయటపడి నిలబడ్డప్పుడే చేసినందుకు తృప్తి ఉంటుంది. ఆ విధం అది నా వల్ల అయింది. అంటే మా నాన్న అలా చేయడము, అందరూ అలా చేయడం వల్లనే నాలో ఇంకెక్కువ కసి పెరిగింది, ముందుకు తీసుకొచ్చినాం. ఇప్పుడు ఎంతమంది పిల్లలు సార్? నాకు ఇద్దరు అమ్మాయిలు. ఏం చేస్తున్నారు వాళ్ళు? ఇద్దరు అమ్మాయిలు. పెద్ద అమ్మాయి పెళ్లి అయిపోయింది లాస్ట్ ఇయర్, ఆమె టెక్స్టైల్ ఇంజనీరింగ్ చేసింది. చిన్న అమ్మాయి ఫ్యాషన్ డిజైనింగ్. సరే మా అనుభవం ఉంది, అంటే నాకు ఆ ఫీల్డ్ లో ఉన్నాం కాబట్టి ఎంతో కొంత తోడ్పడితే జరుగుతాయేమో అనిపించి ఆ ప్రయత్నం చేసి అయిపోయింది జరిగింది. సో ఇప్పుడు చూస్తే లాస్ట్ లో కూడా మొత్తం ఎంత వచ్చినా కూడా జర్నీలో మీ వైఫ్ పాత్ర చాలా కీలకం. ఎందుకంటే పెళ్ళైన తర్వాత ఆటోమేటిక్ ఇప్పుడు మరి ఎంతో మంది ఏ రంగంలో చూసుకున్నా కానీ మారిపోయి ఫ్యామిలీ అలా అలా వెళ్ళిపోతూ ఉంటారు. కానీ ఇప్పుడు మీ జర్నీ అక్కడ ఆగిపోకుండా అది ఫుల్ స్టాప్ కాకుండా కామలాగే కారణం మీ మిసెస్. సో మేము తెలుసుకుంది ఏంటంటే తన బంగారాన్ని కూడా తాకట్టు పెట్టి అదే మీకు పెళ్ళైన తర్వాత ఇంకా ఇప్పుడు ఎవరైనా ఇంటికి కోడలు వచ్చిందంటే అత్త పని కొంచెం తప్పిసుకోవడానికి, అంతే కదా, ఇలా మాకు ఇట్లా చేకూస్తుంది కదా, మరి నేను ఆశపోయిద్దామని అనుకుంటాను. నా అదృష్టం కొద్ది ఏంటంటే వాళ్ళ ఇంట్లో ఈ నేత పని లేదు, లేకపోవడం వల్ల ఆ పని రాదు, నేర్చుకోమని చెప్పాను. అంటే ఆమె లేదు నేర్చుకోను, మీ అమ్మాయి చేసి చేయబట్టుకుంటుంది కదా, మనకు తెలిసి నేను ఎట్లా చేస్తానంటే ఇంకా నేను ఇటు మిషన్ చేసిన, దీనికి నీ కోఆపరేషన్ కావాలి అంటే సరే అండి, కాకపోతే నీ డబ్బులు అవసరం ఉంటాయి, ఇప్పటికే బంగారం అది కావాలంటే కొంచెం ఫస్ట్ కొంచెం ఇబ్బంది పెట్టినా తర్వాత అర్థం చేసుకొని ఇచ్చారు. అది పెట్టి దాని నుంచి వెళ్ళి 3వ భాగం పూర్తి చేసుకొని ఇంకా అది కూడా అయిపోతే అక్కడ ఉండలేక హైదరాబాద్ రావడం జరిగింది. అర్థం చేసుకుని అర్థానికి దొరకటం నిజంగా ఒక విధంగా అదృష్టవంతులే. అంటే ఆ ఇన్నోవేషన్ రావడానికి అందరి సహకారం పరోక్షంగా ప్రత్యక్షంగా జరిగింది. ఈ రీచ్ అంతా వచ్చింది, అంతా బాగానే ఉంది. సో మొత్తం ఇదంతా చేస్తున్నప్పుడు ఇప్పుడు పోచంపల్లిలో ఇక్కత్లో సో దీని ప్రభావం ఎంత మేరకు ఉంది? ఇప్పుడు చాలా అసలు అంటే చెప్తున్నాను, ఇప్పుడు మిషన్ లేకపోతే ఇండస్ట్రీ నడిచే పరిస్థితి లేదు. అంటే ప్రతి ఒక్కరు దానికి అంటే అలవాటు అయిపోయారు, అడాప్ట్ అయిపోయారు అన్నమాట. ఇంకా చేత్తో చేసి మొగ్గాలు నేర్పించే పరిస్థితి లేవు, 100% కావాల్సిందే. మొత్తం ఇప్పటి వరకు 2500 మిషన్లు ఇవ్వగలిగాను. ప్రభుత్వాల సహకారం, ప్రైవేట్ వ్యక్తుల సహకారం, స్వచ్ఛంద సంస్థల సహకారం, చాలా మంది సహకరించి అలా వచ్చిన డొనేషన్ పైసలతోటి కొందరికి వీలైన పేదవాళ్ళందరికి ఇవ్వడం, వాళ్ళు చేత్తో చేసుకోకుండా అట్లా చాలా చేశారు. ఓకే, సో అలా ఫండింగ్ కూడా ఇచ్చినారు, అయితే చాలా మంది సహకరించారు, ఫండింగ్ కూడా చాలా మంది ఇచ్చారు. వాళ్ళకు అంటే నామమాత్రంగా వాళ్ళు 20% కడితే 80% వీళ్ళ సహకారంతో ఇప్పటికు చాలా ఒక 600-700 మిషన్లు ఇట్లా తెప్పించిన మిషన్లు ఉన్నాయి. ఓకే, అందరూ ఫండింగ్ చేయటము, తర్వాత ఆర్గనైజేషన్లు, సిఎస్ఆర్ ఫండ్స్ నుంచి గవర్నమెంట్ అందరూ చేయటం వల్ల చాలా మందికి తొందరగా రీచ్ అయిపోయింది. ఇప్పుడు దాదాపుగా 90% ప్రతి కుటుంబానికి ఆశ యంత్రం ఉన్నది. మా లక్ష్యం కూడా అదే. నేను ఇంత పెద్ద పెరిగినా కూడా ప్రతి ఒక్కరికి ఆశయంత్రం పోయి వాళ్ళు వినియోగం చేసినప్పుడు నిజమైన అవార్డులకైనా నాకైనా తృప్తి అనిపించింది. ఇప్పుడు దాదాపుగా చేరుకున్నాయి, వాటికి సార్థకం జరిగింది. మనం చూస్తుంటే ఇప్పుడు ఆర్టిస్టన్స్ ఇప్పుడు ఏదైతే ఉంటుందో ఈ కుల వృత్తులు మనం చేయటం అనేది ప్రభుత్వం నుంచి ఎంత మేరకు మనకి సపోర్ట్ ఉంది సార్? ఇప్పుడు బాగానే ఉంది, బాగానే ఉంది. తెలంగాణ గవర్నమెంట్ రోల్ బాగానే ఉంది. ఇప్పుడు వీళ్ళు కొంచెం దాని మీద ఫోకస్ చేస్తున్నారు. బహుశా ఇంకా ముందు కొంచెం ఫీడ్బ్యాక్ తీసుకొని చెప్పొచ్చు. మొన్న ఆయన కూడా మన చేనేత మినిస్టర్ నామా నాగేశ్వర గారు వాళ్ళు కూడా నా మీటింగ్ కలిసినప్పుడు అనమాట, మల్లేశం గారు మీరు మీలాంటి వాళ్ళందరూ కలిసి మాకు మంచి ఫీడ్బ్యాక్ ఇవ్వండి, ఇండస్ట్రీకి మంచి సహకారం చేద్దామని అన్నారు. చూద్దాం అయితే ఇంకా మంచి. అంటే నా ఉద్దేశం ఏంటంటే ఎప్పుడు ఏ ఇండస్ట్రీకైనా ఏ కళకైనా ఏ ప్రభుత్వాలు ఊకే చేతి పట్టుకొని ముందుకుపోయే విధంగా ఉండకుండా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్టుగా ఎంత ఖర్చు పెట్టినా సరే ఆ ప్రయత్నం చేస్తే మనం ఉన్నా లేకున్నా ఆ సిస్టమ్ నడుచుకుంటూ పోతుంది. అట్లా ఉంటే బాగుంటుందని నా అభిప్రాయం. ఎప్పుడు గవర్నమెంట్ ఉంటుంది, వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండొచ్చు, ఇంకోరికి ఉండకపోవచ్చు, అప్పుడు ఏమవుతుంది ఆ వ్యవస్థ ఆగిపోతుంది. అట్లా ఆగిపోకుండా పర్మనెంట్ గా ఒక
వాళ్ళ మార్కెట్ని వాళ్ళే చేసుకునే విధంగా ఎల్లప్పుడూ చేసుకునే విధంగా కొన్ని సెంటర్లు ఏర్పాటు చేసి కొన్ని సెక్షన్లు ఇచ్చి మంచి సెక్షన్లు ఇచ్చి ఎట్లుంటే అంటే ప్రభుత్వ శిక్షణ అంటే అన్ని తూతు మంత్రంగా ఉంటాయి. అట్లా కాకుండా పర్మనెంట్గా 100 మందికి తూతు మంత్రంగా చేసినాకంటే 10 మందికి మంచిగా ఇస్తే ఆ 10 మంది మంచిగా బతితే ఇంకా 10 మంది అరే వాడు బతు నేను కూడా బతుతా అనుకొని పోతారు. అట్లా ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఇప్పుడు మనకి కుల వృత్తి అనేది నిజంగా అంటే ఒక జనరేషన్ నుంచి ఇంకో జనరేషన్కి చాలా వృత్తులు అలా అదృశ్యం అయిపోయాయి, వ్యానిష్ అయిపోయాయి. సో ఇప్పుడు మనకి ఇప్పుడు ఎందుకు మనం సిటీకి వెళ్ళిపోయి ఏదో ఒక పని చేసుకుని బతుకుదాము, పూట కలిస్తే చాలా అన్న విధిలోకి వెళ్ళిపోయాం. సో ఇప్పుడు మనకి ఆ కుల వృత్తులు అనేది తర్వాతి తరానికి తరతరాలకి ఎంత మేరకు ఇంపార్టెంట్ అంటారు? కొంచెం కష్టమైన పని. అంటే పరిస్థితులు మొత్తం మారిపోయినాయి. ఇప్పుడు ఒక వృత్తి చేసినప్పుడు ఆదాయం అనేది కొంచెం లిమిటేషన్ ఉంటుంది. ఇప్పుడున్న పరిస్థితులకు అది సరిపోదు. తర్వాత ఎవ్వరు అంటే హార్డ్ వర్క్ చేయడానికి ఇష్టపడతలేరు. ఏ కమ్యూనిటీలు కానీ, మాదలు కానీ, గౌడు కానీ, మంగళూరు కానీ ఎవరైనా వాళ్ళ వృత్తిని చేయడానికి ఇష్టపడతలేరు. ఎంత చదువుకుంటున్నారు మళ్ళీ ప్రతి ఇంట్లో ఎంత కుటుంబం పేదగా ఉన్నా చదువుకోవడం ఒకటి. ఆ చదువుకోవడం వల్ల ఇంకా ఇతర ప్రాంతాలకు వెళ్ళి ఉద్యోగం చేసుకుంటూ ఇంకా దాదాపుగా కొంతకాలం వరకు చూడగలం. ఆ తర్వాత మ్యూజియంలో చూడగలం. అంటే ఎంతకనే మనం కొంతవరకు లాక్కరాగలం. ఇప్పుడున్న జనరేషన్ నా వయసు వాళ్ళు, నాకు చిన్న వాళ్ళు ఈ ప్రొఫెషన్లో ఉన్నారు. వాళ్ళు కొనసాగించేంత మనం ఫిజికల్గా చూడవచ్చు. ఆ తర్వాత కొంచెం చెప్పుకోవచ్చు వస్తుంది. సో ఇప్పటి వరకు చూస్తే అంటే పద్మశ్రీ సి మల్లేశం గారికి ఒక లైఫ్ టైం అచీవ్మెంట్ అనుకోవచ్చు. మీకంటూ ఒక చరిత్రలో ఒక పేజ్ ఉంది, అండ్ మీ పేరు మీద ఒక సినిమానే ఉంది, అండ్ ఎన్నో ఒక సాటిస్ఫాక్షన్ ఉంది. సో ఇవన్నీ చూసినప్పుడు లక్ష్మి గారి యొక్క అనుభూతి కానీ వాళ్ళ యొక్క రెస్పాన్స్ కానీ ఎలా ఉంటుంది సార్? ఇంకా వాళ్ళు అంటే పద్మశ్రీ వచ్చినప్పుడే అంటే దాని గురించి ఫస్ట్ తెలియదు. పద్మశ్రీ అవ్వడానికి ఇట్లా ఉంటుందని చెప్పినప్పుడు మనలాంటి ఒక సాధారణ వ్యక్తులకు కూడా ఇంత పెద్ద గౌరవం లభించిందంటే ఇంకా అది మామూలు విషయం కాదు. నిజంగా పద్మశ్రీ అవ్వడం కూడా అది రావడం చాలా కష్టం. అది మోడీ గారు ఆయనంతలో ఆయన 2016లో నాకు అమేజింగ్ ఇండియన్ అవార్డు అని ఇచ్చారన్నమాట. ఆయన చేతుల మీకే తీసుకున్నాను. తీసుకున్నప్పుడు అక్కడ నా గురించి ప్రస్తావన చెప్తారు కదా, చెప్పినాక అవార్డు ఇస్తారు కదా. అది తెలుసుకొని ఆయన డైరెక్ట్గా 2017లో డైరెక్ట్గా నామినేట్ చేశారు. అవార్డు వచ్చే వరకు నాకు తెలియదు. అది నిజంగా ఆశ్చర్యం అండి. అంటే మనం అప్లికేషన్ చేస్తే అది జరిగే పని కాకుండా ఆయన దేవుడు ఆయనకు కలిగించిన నాకు ఇవ్వాలని చాలా సంతోషం. అది ఇప్పుడు లక్ష్మి గారు ఎక్కడ ఉన్నారు సార్? మా దగ్గర ఉంటారు. మీ దగ్గర ఉంటారు. ఇప్పుడు అమెరికాలో ఎవరు ఉంటారు? అమెరికాలో ఎవరు ఉంటారు? ఎవరు ఉండరు. తమ్ముడు ఇక్కడ ఉంటారు. సిబ్లింగ్స్ కావచ్చు, ఎవరు లేరు. సో మొత్తంగా చూస్తే ఒక ఇన్స్పిరేషన్ జర్నీ అనుకోవచ్చు. అంటే ఎక్కడ ఏ మారుమూల గ్రామం, ఎక్కడ పద్మశ్రీ అవార్డు జర్నీ. ఇప్పుడు ఎంతో మందికి అంటే మీరు ఇన్వెంట్ చేసిన ఒక పరికరం వల్ల ఎంతో మంది ఒక జీవనోపాధి ఈ రోజు జరుగుతుంది. వాళ్ళు ఎంతో మంది చేస్తున్నారు. ఈ సాటిస్ఫాక్షన్ మీకు ఎలా ఉంటుంది సార్? నిజంగా చాలా ఆనందం. నాది చెప్పాను కదా, అంటే ఇన్ని అవార్డ్స్ ఒక ఎత్తు, ఈ యంత్రము ప్రతి ఇంటికి చేరడం ఒక ఎత్తు. ఇది చేరిన తర్వాత నాకు నిజంగా తృప్తి వచ్చిందన్నమాట. చాలా ఆనందం. వాళ్ళు అంటున్నప్పుడు అన్న ఈ మిషన్ లేకపోతే నేను మొగ్గలు నడిపిపోతుంటేని, ఈ మిషన్ ఉంది కాబట్టి నేను ఇన్ని మొగ్గలు నడిపిస్తుంటాను అంటే నాకు నిజంగా అప్పుడు నిజమైన ఆనందం కలుగుతుంది అన్నమాట. ఇప్పుడు చూస్తే ఇప్పుడు ఇంతకుముందు గవర్నమెంట్కి ఇప్పుడున్న గవర్నమెంట్కి మన చేనేత వర్గానికి ఎంతవరకు సపోర్ట్ వచ్చింది సార్? అదే జస్ట్ రీసెంట్లీ కదా వాళ్ళు వచ్చింది. అంటే ఇంకా సెటరేటు అంటే ఏదైనా ఒకరు పోయి ఒకరు వచ్చినప్పుడు దీంట్లో అర్థం చేసుకోవడానికి కొంచెం టైం పడుతుంది కదా. చూద్దాం, ఒక 6 నెలలు చూసిన తర్వాత వాళ్ళ రెస్పాన్స్ ఎట్లా ఉందనేది అప్పుడు చెప్పవచ్చు. కానీ ఇప్పుడు మనం ఏం చేయలేము కదా. ఓకే, ప్రయత్నం అయితే ఉన్నది, కానీ ఎంతవరకు ఏం చేయగలుగుతారు అనేది చూడాలి. అంటే మల్లేశం గారిని మేము రాజకీయాల్లో చూడొచ్చా నిస్వార్థంగా? ఏమో నేనైతే నాకు ఆలోచన లేదు. అంటే ఇట్లా ఉండాలనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు చేనేత కార్మికుల యొక్క సమస్యలు తెలిసిన వాళ్ళు మీరు, వాళ్ళందరి యొక్క కష్ట నష్టాలను కూడా మీరు రిప్రజెంట్ చేస్తూ ప్రభుత్వానికి నివేదించే ఒక పాయింట్ ఆఫ్ కాంటాక్ట్గా ఏమంటే ఒక పర్సన్గా ఉన్నారు కాబట్టి వాళ్ళందరి తరపున కూడా మీరు దీనిలోకి రాజకీయాల్లోకి రావాలనేది కూడా వినిపిస్తూ ఉంది. అంటే ఇది ఎంతవరకు మీకు? నాకైతే లేదు, రావాలని అయితే లేదు. ఇంకా ఏమన్నా రాసి పెట్టుంటే. కానీ ఒకవేళ అవకాశం వస్తే మీ ప్రజలకి, మీ వర్గానికి ఏం చేస్తారు సార్? అంటే నాకు తెలుసు కాబట్టి నా వర్గానికి ఏం కావాలో వాళ్ళని ఎట్లా గుర్తు చేయాలో అనేది నాకు తెలుసు కాబట్టి నేను మ్యాక్సిమం చేయగలను. అంటే ఏ వ్యక్తికైతే ఎక్కువ ఒక సబ్జెక్ట్ గురించి తెలుస్తుందో దాంట్లో ఆయన రాణించగలుగుతాడు. ఇప్పుడు నేను వెళ్ళి వ్యవసాయం దాంట్లో చెప్పు అంటే నేను ఏం చేయలేను. కరెక్ట్. అవును.
దాంట్లో ఎక్కడ ఏది అవసరం ఉందో నేను నేర్చుకొని చేయవలసి వస్తుంది. ఇక్కడ ఆల్రెడీ అన్ని విధాల నేర్చుకొని అనుభవించి అన్ని ఉన్నాయి కాబట్టి ఇక్కడ మార్పు చేస్తే ఇది సమస్య అంటే వాళ్ళకి ఇంప్లిమెంట్ అవుతుంది, మార్కెట్ పెరుగుతుంది అని చెప్పగలను. అనుభవం దాంట్లో చేస్తే మంచిగా రాణించగలుగుతాం. యాక్చువల్గా మా అందరి ఆకాంక్ష కూడా అదే సార్. ఇప్పుడు మీరు ఎక్కడి నుంచో జర్నీ స్టార్ట్ చేసి ఒక పద్మశ్రీ దగ్గర అక్కడ ఆగిపోకుండా ఒక హ్యాండ్లూమ్ మినిస్ట్రీ దగ్గరికి కూడా వెళ్ళాలని, అంటే ఒక రాజకీయాల్లో అండ్ హ్యాండ్లూమ్ మినిస్ట్రీకి వెళ్ళేంత స్థాయికి ఎదగాలి మనస్ఫూర్తిగా మేము కోరుకుంటూ ఉన్నాము. అండ్ ఇది మా అందరి ఆకాంక్ష, ప్రజా ఆకాంక్ష కూడా. ఓకే, తప్పకుండా భగవంతుడు ఇస్తే చూద్దాం. వస్తే మా కమిటీ వరకు నేను చేయగలను. అంతవరకు అన్ని రకాలుగా దాంట్లో అనుభవాలు ఉన్నాయి కాబట్టి అవును, ప్రయత్నం చేయగలను. సో ఇంకా మీరు మా ప్రేక్షకులకి ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నారా? ఏమిటంటే చాలా మంది పిల్లలకు ఒకటి ఏంటంటే 10 రకాలుగా ఆలోచించకుండా ఏదైతే ఒకదాన్ని మనం దీంట్లో సాధించాలనుకుంటున్నామో దాని ఒక్కదాని మీద ఫోకస్ పెట్టి ప్రయత్నం చేస్తే వాళ్ళు సాధించగలరు. కరెక్ట్. రెండోది, ఏ ప్రయత్నం మొదలుపెట్టినా కూడా ఇప్పటికిప్పుడు అయిపోవాలి, నెల 6 సంవత్సరంలో అయిపోవాలి, నేను ఎక్కడికి వెళ్ళిపోవాలని ఊహించుకుంటే అది జరగదు, ప్రాక్టికల్గా జరగదు. అయ్యేంత వరకు ఓపిక పట్టాలి. కరెక్ట్. అప్పుడు మాత్రం ఏదైనా దేనికైనా ఒక్కటి మన సొంతంగా ఉంటే దానికి ఒక పరీక్షలు ఉంటాయి అన్నమాట. ఆ పరీక్షలు సృష్టిలో ఆటోమేటిక్గా పెడుతుంటారు. దాని నుంచి నెట్టుకున్న తర్వాతనే నీవు పైకి వెళ్ళగలుగుతావు. అప్పటి వరకు ఓపిక పట్టాలి, దాని మీదనే ఉండాలి. ఇంకా 10 దిక్కులు ఆలోచించద్దు. నాకు కాలేదు, నాకు సంవత్సరం అయిపోయింది, 2 సంవత్సరాలు అయిపోయింది, ఇట్లా కాదు. ఈరోజు మీ ముందుకు వచ్చినా లేకపోతే పద్మశ్రీ తీసుకున్నా ఇవన్నీ జరగటం అంటే 20 ఏళ్ళ కృషి ఉంది ఇందులో. 20 ఏళ్ళ తర్వాత నేను ఇట్లా వచ్చి మాట్లాడగలుగుతున్నాను, మీ అందరితో కలుస్తున్నాను. అందుకే అయ్యేంత వరకు కూడా మనం సక్సెస్ అయ్యేంత వరకు కూడా అట్లా ఉండాలి. ఇంకోటి, మనం సాధించాలనుకున్నప్పుడు అన్నిటినీ త్యాగం చేసుకోవాలి. ఒక్కదానికోసమే మన బలాన్ని, మన మెదడుని ఉపయోగిస్తే సాధ్యమవుతుంది. నేను అన్ని అనుభవించుకుంటా, అన్ని ఎంజాయ్ చేసుకుంటా, నేను ఇంత సాధిస్తా అంటే తక్కువ అవకాశం. అంటే మనం గెలుస్తా అని చెప్తే ఎవరు వింటారు, మనం గెలిచిన తర్వాత గెలిచినోడు చెప్తే అందరూ వింటారు. అందుకే గెలిచేంత వరకు అజ్ఞాతంకి వెళ్ళాలి, ఎవరికి కనబడద్దు. అంటే మన ప్రయత్నం మాత్రమే కనరావాలి. వెల్ సెడ్. ఇంకేం అజ్ఞానంకి అజ్ఞాత వాసం అంటారు కదా, అట్లా వెళ్ళాలన్నమాట. అప్పుడు నువ్వు వెనుకకు వెళ్తున్నట్టు, బాణాన్ని వెనుక గుంజుతున్నట్టు. అప్పుడు నువ్వు ఇది వదిలినప్పుడు అందరూ ఒక్కొక్క అడుగు వేసుకుంటూ పోతారు. ఇది ఇంత వేగం అందరికంటే ముందు నిన్ను వస్తుంది. అంటే ఆ త్యాగం అంటే అన్ని వదులుకొని నీకు నువ్వు బతుకుంటూ, నీ లక్ష్యం కోసం బతుకుతూ ఒక బౌండరీ చేసుకుని అక్కడే ఉండాలి. ఎప్పుడైతే నీ బాణ వదులుతావో అట్లా వదిలినప్పుడే నువ్వు బయటకు వస్తావు. అంత నిబద్ధతోటి ఎవరైతే చేస్తారో అందరికి సక్సెస్ ఉంటుంది. ఆ దేవుడు ఆ పరీక్షలు పెడతాడు, మీరు అలా నెగ్గుతారు కాబట్టి మీరు రాణించగలుగుతారు. అండ్ ఇట్స్ రియల్లీ హానర్ సార్ ఇట్స్ టు హ్యావ్ ఇన్ ద ఇంటర్వ్యూ. అండ్ ఇప్పుడు మీరు ఎలాగైతే ఇంత జర్నీ చేశారో, సో ఇంకా ఇది నాకు సంబంధించినంత వరకు ఇది మిడ్ వేగా నేను భావిస్తున్నాను. ఇంకా మన చేనేత కార్మికులు ఆ వర్గానందరికీ కూడా మీరు ఇన్స్పిరేషన్గా ఉంటూ వాళ్ళందరి తరపున కూడా వాళ్ళ ప్రజా సమస్యలని కూడా మన చట్టసభల్లో వినిపించేలాగా ఒక హ్యాండ్లూమ్ మినిస్ట్రీ స్థాయికి ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ సో మచ్ సార్, అండ్ ఇట్స్ హానర్ టు హ్యావ్ యూ ఇన్ ద హ్యూమన్ రైట్స్ వాయిస్. థ్యాంక్ యూ సో మచ్. సో ఇదండి, ఎన్నో త్యాగాలు, ఒక ఉన్న స్థాయి నుంచి ఒక ఉన్నతమైన స్థానానికి వచ్చిన ఒక జర్నీ, ఒక ఇన్స్పిరేషనల్ జర్నీ మనం మల్లేశం గారి రూపంలో చూసాము. సో మరోసారి మరో గెస్ట్తో మళ్ళీ కలుసుకుందాం. టిల్ దెన్ సైనింగ్ ఆఫ్, నేను మీ మాధవ్.